నాకు రాముడు అంటే ఇష్టం అండి, ఎందుకంటే రాముడు మిగతా అన్నిటికంటే పెద్దవాడు. అది మటుకు తప్పు. నాకు కృష్ణుడు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఆయన మిగతా అందరికంటే పెద్దవాడు. ఆ మాట మనకు అనకూడదు. నాకు రాముడు అంటే ఇష్టమని పూజ చేయి చాలు, కానీ మిగతా వాడు కానీ పెద్దవాడిని మాట కనవాకు. మిగతా వాళ్ళు లేరే, ఉండేది ఆయన ఒక్కడే. కాబట్టి భగవంతుణ్ణి అనేక మంది భగవంతులు అని అనుకోకుండా ఇవన్నీ భగవంతుడు ఒకే భగవంతుడి యొక్క రూపములు అని అనుకొని నువ్వు పూచి, దానివల్ల నీకు శ్రేయస్సు అవుతుంది. ఆ దృష్టితోనే మనం భగవంతుడి యొక్క ఇన్ని రూపములను ఆలయాలు నిర్మాణం చేసి ప్రతిష్ఠించి పూజించుకుంటున్నాం. ఆ ప్రతి ఒక్క రూపం కూడా భగవంతుడిదే. ఆ భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు, మన భక్తికి తగినట్టుగా మనకు అనుగ్రహం చేస్తాడు. ఆ భగవంతుడి కృప వల్ల మనం శ్రేయస్సు పొందగలుగుతాం. ఇది మన సనాతన ధర్మం మనకు చెప్పేటటువంటి వాస్తుస్థితి సిద్ధాంతం. దీన్ని మనం అందరం చక్కగా గ్రహించుకొని తదనుసారంగా మన యొక్క జీవితాన్ని నడిపి మనం ధన్యులం కావాలి. ఈ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని నిర్మించి చాలా ఉత్తమమైన పని చేశాడు. అలాగే తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఉమామహేశ్వరుడు, రాజరాజేశ్వరి, ఆంజనేయ స్వామి నవగ్రహములు, ఇలా అన్ని దేవాలయాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి ఒక శోభ వచ్చింది. ఇక్కడికి వచ్చాము అని అంటే, ఆ భగవత్ సన్నిధికి వచ్చామంటే మనస్సుకు ఒక ప్రసన్నత కలుగుతుంది అనేటటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఏర్పడ్డది. మిమ్మల్ని అందరినీ చూచి అమితమైన ఆనందం చెందాను. మీకందరికీ పరిపూర్ణంగా ఆశీస్సులు ఇస్తున్నాను. ఆ భగవంతుడు మీ యొక్క మనస్సుల యందు విశేషమైనటువంటి ఆ దైవీ సంపత్తును అనుగ్రహించి మీరందరూ సదా ఆస్తిక్యంతో భగవచ్చింతనతో ఉండి మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకుందురుగాక అని చెబుతూ మీకందరికీ మరొక్క మారు నా యొక్క ఆశీస్సులు తెలుపుతూ